దయచేసి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఉండే స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం మర్చిపోకండి. దయచేసి వాటిని చివరి వరకు చూసుకోండి, మధ్యలో విడిచిపెట్టకండి. ఈ వీడియో చూస్తున్నారు కదండి. ఈ వీడియో రాత్రి 11 గంటలప్పుడు మా చెల్లి మా మదర్ ఇద్దరు కూడా ఇంట్లో మిల్క్, నెక్స్ట్ కర్డ్, నెక్స్ట్ రైస్, చికెన్ అన్నీ కలిపి పట్టుకొని వెళ్తున్నారండి ఫీడ్ చేయడం కోసమని. చూశారు కదా, నేను ఒక్కడిని ఫీడ్ చేశాను, వాళ్ళందరూ చూశారు. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే మారారండి. అంటే మేము ఎప్పుడు పెట్టమని కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా నేను లేని టైంలో, నేను బయట క్యాంప్ వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా ఈ వీడియో తీశారు. ఈ వీడియో తీసి నేను వచ్చిన తర్వాత నాకు సర్ప్రైజ్గా చూపించారు ఈ వీడియో అంతాను. మేము ఎలా చేసాం చూడు, ఎలా ఫీడ్ చేసామని. అంటే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రీట్ డాగ్స్కి పెడతారండి, అలా పెట్టకుండా వదిలేరు. మా ఇంట్లో వాళ్ళందరికి కూడా ఆ విధమైన మంచి బుద్ధి ఉంది. మీరు కూడా చూడాలి అని చెప్పి మా మదర్ కూడా ఈ విధంగా, అందుకే స్టార్టింగ్లో చెప్పడం కూడా జరిగింది. మా మదర్తో చెప్పించిన విషయం. దయచేసి మీరు కూడా మీ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళు ఎవరికైనా సరే మనలాంటి బతుకే ఆటలకి ఉంటుంది. ఆటలకి కూడా మనలాగా బాధ, నొప్పి, ఆకలి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే విషయం మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, మన ఛానల్ యొక్క మోటో ఏంటంటే ఏ డాగ్ కూడా, ఏ స్ట్రీట్ డాగ్స్ అంటే స్ట్రీట్ డాగ్స్ కోసం ఎందుకు చెప్తున్నారంటే మిగతా జంతువుల్లాగా డాగ్స్ సర్వైవ్ అవ్వలేవండి. ఈ ఆవుల్లాగా వేరేలాగే సర్వైవ్ అవ్వలేవు. రెండోది, ఆవులకి ఎవరైనా ఫీడ్ చేయడానికి ఇష్టపడతారు కానీ కుక్కలకి ఫీడ్ చేయడానికి ఇష్టపడరు. స్ట్రీట్ డాగ్స్కి అవంటేనే చిరాకు చాలామందికి. కాబట్టి మనమే ఇంకోటికి చెప్పాలి, మనం చెప్పకుండా జరగదు. రెండోది, మన ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి, ఏదో కామెడీ చేసి నలుగురికి షేర్ చేయడానికి. మన ఛానల్ని మనలాంటి యానిమల్ లవర్స్, డాగ్ లవర్స్ షేర్ చేయాలి. మనమే షేర్ చేయకపోతే ఇంకెవ్వరు దాన్ని షేర్ చేయరండి. ఆ ఛానల్ అలాగే ఉంటుంది. ఈ ఛానల్ పెట్టింది ఏంటంటే ఇలాంటి మోగజే వాళ్ళకి మనవంతుగా మనం చేయగలిగిన మనలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి మనం హెల్ప్ చేస్తే ఇవన్నీ కూడా కొంచెం బాగుంటాయని, అవి బాగున్నాయి అనుకోండి, అవి హెల్తీగా ఉన్నాయనుకోండి, మనం కూడా హెల్తీగా ఉంటాం. సమాజంలోని ఒక డాగ్ ఏదో కరిస్తుందని ఎవరిని అనరు. మనం కూడా దాంట్ల విషయంలో మనము సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే దేనికైనా సరే, ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ కారణం ఏంటంటే ఆకలేనండి. ఆకలితో ఉంటే మనిషి బుర్ర పనిచేయదు. అది మనిషికైనా సరే, ఏ జీవికైనా సరే. మనం ఫుడ్ పెట్టామనుకోండి, అవి చక్కగా హ్యాపీగా ఉంటాయి. అవి ఎవరి మీద అటాక్ చేయవు, ఏ బాధ ఉండదు. మనం వాటి వల్ల మనకి ప్రాబ్లం ఉండదు. సమాజంలో కలిసి హ్యాపీగా తిరగచ్చు. రెండోది, అవి మనకెంత సమాజంలో బతికే హక్కు ఉందో వాటికి కూడా ఉంది అంతే సమాజంలో బతికే హక్కు. కాబట్టి మనం వాటికి ఫుడ్ పెట్టాలి. అవి హ్యాపీగా ఉంటాయి, దాంట్లో పని అవి చూసుకుంటాయి. రెండోది, లేదు మనం ఇంకా వాటిని బాగా చూసుకోవాలంటే మనందరం, నేను కూడా నెంబర్ తీసుకుంటున్నానండి, వాట్సాప్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా హెల్ప్ చేయాలంటే కూడా నేను దానికి సంబంధించిన విషయం కూడా నేను చెప్తాను. చెప్పినట్టు మీరు హెల్ప్ చేయొచ్చు. దయచేసి రెస్పాండ్ అవ్వండి. వీడియో చూసిన తర్వాత రెస్పాండ్ అవ్వండి. మేము హెల్ప్ చేస్తామని ఎవరైతే హెల్ప్ చేస్తామన్నారో వాళ్ళందరూ కూడా చెప్పండి నాకు. ఎందుకంటే తెలియాలి కదా, ఇప్పుడు నాకు సపోర్ట్గా ఎంతమంది ఉన్నారనేది నాకు తెలియాలి. మరి ఆ విషయం నేను తెలుసుకోవాలి కదా. ఛానల్ పెట్టిన తర్వాత కొంచెం ఆ విషయం నాకు తెలిస్తే ఇంతమంది ఉన్నారు, పర్లేదు, మనం ఏ విషయమైనా ముందుకు వేయొచ్చు అనే విషయం నాకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మన బాండం గురించి మీకు చాలామంది తెలుసు. ఒక్కొక్క డాగ్ వచ్చిన ప్రతిసారి ఆ డాగ్ మీద అరడమే. మా మదర్ను మా చెల్లి కంప్లైంట్ ఇస్తున్నారు, బాండం నువ్వు బాగా ముద్దు చేస్తావు, ఏ డాగ్ వచ్చినా ఒప్పుకోవట్లేదాడు అని చెప్పి. చాలా ముద్దు చేస్తామంటే మరి ఏం చేస్తాం చెప్పండి. వాడే ఇక్కడ ఫస్ట్. ఆ తర్వాత ఇవన్నీ వీడిని చూసి ఇవన్నీ వచ్చేయండి మా దగ్గరికి. ఇవన్నీ వచ్చి వాడే తీసుకొచ్చాడు యాక్చువల్లీ. కానీ అవన్నీ వచ్చి ఆడి ముందు తింటుంటే ఆడు ఒక లీటర్లా ఫీల్ అవుతున్నాడు వాటిలన్నిటి దగ్గర. అయితే మంచి హెల్తీగా తయారయ్యాడు. బాండం వీడియో నేను ఒకసారి పెట్టానండి. ఆడు ఎలా సిచ్యువేషన్లో ఉంటే మనం బాగు చేసామో ఆ వీడియో కూడా దీని కింద రిలేటెడ్ వీడియో కింద పెడతాను. దయచేసి చూపించండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూపించి షేర్ చేయండి. ఎక్కువ మన ఛానల్ షేర్ చేయడం వలన మన మోటో ఏంటో జనాలందరికీ తెలుస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.